టూరింగ్ టాకీస్ బ్యానర్లో నేను చేసిన సినిమా ప్రేమ ఒక మైకం. ఈ సినిమా ఈ నెల 30వ తారీఖుని మీ ముందుకు వస్తుంది. ఇందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చార్మి చేయడం జరిగింది యాజ్ ఏ ప్రాస్టిట్యూట్గా. తన ఒక ఆల్కహాలిక్ కాల్ గర్ల్గా తన క్యారెక్టర్లో నేను చాలా బాగా చేసింది. సో డెఫినెట్గా ఈ సినిమా అన్ని విధాలా అందరికీ పెద్ద ప్లస్ అవుతుంది. అలాగే ఈ సినిమాకి కొంచెం మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో మెయిన్ కెమెరామెన్ ప్రవీణ్ బంగారి, తర్వాత ఒక ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను పరిచయం చేశాను. కొత్త లిరిక్ రైటర్. అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని ఒక టీం వర్క్ లాగా, ఒక యజ్ఞంలాగా పూర్తి చేసాం. సో ఈ నెలాఖరుని 30th రిలీజ్ అవుతున్న ఈ సినిమాని డెఫినెట్గా మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభించింది. స్వచ్ఛమైన ప్రేమతో అన్న సాంగ్కి మంచి ఆదరణ లభించింది. ఈ సాంగ్ ఒక ఆడదాని యొక్క పవిత్రత గురించి చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఆ సాంగ్ గురించి చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. అలాగే చార్మికి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చార్మి గారు కూడా చెప్పారు. తర్వాత ఈ సినిమా ద్వారా నా 10th క్లాస్ సినిమాలో చేసిన హీరోయిన్ శరణ్యాని మళ్ళీ తెలుగులో తీసుకొచ్చి చేయించడం జరిగింది. ఇందులో హ్యాపీ డేస్ రాహుల్, 10th క్లాస్ శరణ్యతో పాటు రవిబాబు, ఒక కీలక పాత్రలో రావు రమేష్ వీళ్ళంతా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో మాటలు హైలైట్గా నిలుస్తాయి. పులగొంద చిన్నారాయణ గారు ఫస్ట్ టైం మాటలు రాశారు. అలాగే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చార్మిని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు. సెకండ్ హాఫ్ ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో అయితే డెఫినెట్గా 100% ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇటువంటి క్లైమాక్స్ ఉంటుందని. అలాంటి క్లైమాక్స్ డెఫినెట్గా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. చార్మి చాలా వండర్ఫుల్గా చేసింది. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రాన్ని ఈ నెల 30వ తారీఖుని రిలీజ్ చేస్తున్నాం. డెఫినెట్గా మీ అందరిని ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.